హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో చికెన్ సలాడ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యినంతా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది కాస్త హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను చికెన్ బ్రెస్ట్ పీస్ అనేది తీసుకుంటున్నాను. ఇలా సలాడ్లోకి చికెన్ బ్రెస్ట్ పీసే చాలా బాగుంటుంది. ఇది హెల్దీ కూడా. సో ఈ విధంగా బ్రెస్ట్ పీసెస్ని స్లైసెస్ లాగా కట్ చేయించేసుకోవాలి. ఇది మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అనేవి అన్నీ తీసేసి ఈ ప్యాన్ పైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇవి ఒక 10 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. మనకి 10 మినిట్స్లో సలాడ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇది డైట్ ప్లాన్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. ఈ విధంగా సలాడ్స్ తీసుకోవడం వల్ల టమ్మీ అనేది ఫుల్ అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ లేదంటే నైట్ డిన్నర్ లాగా తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 2 వైపులా మంచిగా కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీని మీద మనం సాల్ట్ అండ్ పెప్పర్ అనేది ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇది ఎలా కుక్ అయిందని తెలియాలి అంటే మనకి 2 వైపులా కాస్త బ్రౌన్ పార్ట్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే. ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత సెకండ్ వైపుకి కూడా ఫ్లిప్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీంట్లోకి మీరు కావాలంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, కీరా, బీట్రూట్, స్వీట్ కార్న్, పాలకూర, ఇలా మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని తింటే చాలా హెల్దీ అండి. ఈ విధంగా చూడండి, ఇక్కడ బ్రౌన్ పార్ట్ వచ్చింది కదా. సో ఈ 1 సైడ్కి కుక్ అయిపోయింది. సెకండ్ వైపుకి కూడా ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ చేసుకున్న అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఆ ప్యాన్ వేడికి నేను ఇక్కడ పాలకూర చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మంచిగా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ క్యారెట్ని కూడా తురిమేసి వేసుకుంటున్నానండి. దీంట్లోకి మళ్ళీ ఎటువంటి ఆయిల్ కానీ మసాలాలు కానీ యాడ్ చేసుకోకూడదు. ఈ విధంగా క్యారెట్ని తురిమేసి వేసుకున్నది కూడా ఇక్కడ వేసుకొని మొత్తము ఒకసారి బాగా కలిసేలాగా ఒక 1 మినిట్ అనేది కలుపుకొని మనం చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. మీరు కావాలి అంటే దీని మీద కొంచెం లెమన్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి. చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీ చికెన్ సలాడ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా పైన కొంచెం నువ్వులు అనేది యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.